ఓ ఎక్కడికి పోతున్నాను రా బాబు. బీచ్ వెళ్ళకపోదు, బీచ్కి వెళ్ళకపోదు. ఓకే ఓకే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ చక్రి ద అవెంజర్ రైడర్. సో ఇదే పనంబూర్ బీచ్, మ్యాంగ్లూర్లో మంచి బీచ్ అంటే ఇదే. సో అడ్రస్ మిస్ అయ్యాను గూగుల్ మ్యాప్స్ వల్ల. తర్వాత వాళ్ళని వీళ్ళని అడిగి కరెక్ట్ బీచ్కి వచ్చేసాను. బైక్స్ లోపలికి అలౌడ్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ నేను మాత్రం లోపలికి వచ్చేసి డైరెక్ట్గా ఆ రెస్టారెంట్స్ ఉన్న చోట ఆపాను. సూపర్ బీచ్, లొకేషన్ సూపర్ ఉంది. ఇప్పుడు పనంబూర్ బీచ్ దగ్గర ఉన్నాము. ఎన్ని బీచ్లు ఉన్నాయి కదా. ఇది సెరెనిటీ బీచ్ మ్యాంగ్లూర్లో. అన్నీ పక్కనే ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ తేడాలోనే ఈ బీచెస్ అన్నీ ఉన్నాయి. పనంబూర్ బీచ్ మాత్రమే బాగా ఫేమస్ అనుకుంటా. ఇది రామాంజనేయ బీచ్ అంట. సెరెనిటీ బీచ్ ఇంకొంచెం అటు సైడ్ పోవాలి, రైట్ సైడ్. సెరెనిటీ బీచ్ అంటే ఇదే. సెరెనిటీ బీచ్ లాస్ట్కి ಹೋಗ್ಬೇಕಾ? గూగుల్ మ్యాప్ని నమ్ముకొని మాత్రం ఇక్కడ రావద్దండి. మొత్తం రాంగ్ రూట్ చూపిస్తుంది. అక్కడ సెరెనిటీ బీచ్ అంటే అది రెండు ప్లేసెస్ చూపిస్తుంది. పనంబూర్ బీచ్కి 2 ప్లేసులు చూపించింది, సెరెనిటీ బీచ్కి 2 ప్లేసులు చూపించింది. వా, సెరెనిటీ బీచ్ ఇదేనా? ఇదంతా సముద్ర తీరం, అంతా బీచే. కానీ ఈ సెరెనిటీ బీచ్ అని గూగుల్ మ్యాప్స్లో ఎందుకు చూపించిందో దానికోసం నేను ఎత్తుక్కుంటా బీచ్ పక్కన వెళ్తా ఉన్నా. ఎవరిని అడిగినా కొంచెం ముందరికి వెళ్ళంటారు. ఇక్కడ మరి నెక్స్ట్ NIT ఆ బీచ్ ఉందంట, ఇతను అడుగుదాం. సెరెనిటీ బీచ్ అంతా వెళ్ళేది. సెరెనిటీ బీచ్, ಸೆರೆನಿಟಿ ಬೀಚ್. ಹಾಂ, NIT ಬೀಚ್. ಎಲ್ಲಿ ಎಂಟ್ರೆನ್ಸ್ ಎಲ್ಲಿ? ఓకే, లైట్ హౌస్. సెరెనిటీ బీచ్ అయితే దొరకలేదు, కానీ ఇక్కడ NITకేనో ఈ బీచ్ ఉందంట. ఇక్కడికి వెళ్తాం. అంతా బీచే, సూపర్ ఉంది. పక్కన బీచ్ పక్కన నుంచి రైడ్ చేసుకుంటా వెళ్తూ ఉంటే. సో బీచ్ పక్కన నుంచి ఇట్లా వెళ్తే హైవే టచ్ అవుతామంట ఉడిపి వెళ్ళడానికి. సో ఇక్కడికి ఉడిపి 46 కిలోమీటర్స్, ఒక 56 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అంటే 1 అవర్ అనుకోండి. కారు ఇరుక్కపోయింది.
బీచ్ దగ్గరలో ఉన్నాము. వెల్కమ్ టు మాల్పే బీచ్. ಏನಿದು? ಓನ್ಲಿ ಫಾರ್ ಕಾರ್ಸಾ? हाँ बाइक ಇಲ್ಲ बाइक नहीं अंदर होटल्स है, लॉजिंग मिलेगा? బైక్స్కి ఏం ఫీ లేదంట, ఓన్లీ కార్స్ మాత్రమే ఫీ. కస్తూరిబా గార్డెన్ బీచ్ ఆటో స్టాండ్. ఓకే, రైట్ ప్లేస్కి వచ్చినాము. సెయింట్ మేరీస్ ఐలాండ్కి బోటింగ్ వెళ్దాం. ఫస్ట్ రూమ్ తీసుకోవాలి.